అందరికీ రామ్. నేను మీ సత్య. సో టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. సో లాస్ట్ 7 days 10 days నుంచి ఇదే టైంకి ఇంకా లేట్ అవుతుంది. సో నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఫస్ట్ నీకు దేశభక్తి ఉంటే, ప్యాట్రియాటిజం ఉంటే, నీకు జవాన్ల మీద ఆ అభిమానం, ఆ గౌరవం ఉంటే వీడియో మొత్తం చూడు. ఒక టాపిక్ మాట్లాడతా, వీడియో మొత్తం చూడు. పాయింట్ ఏంటంటే, నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ ఒక 18% GST పెట్టిందని చెప్పి పొట్టు అమ్మ నా బుద్ధులు తిట్టినాం. ఈవెన్ నేను కూడా కొంచెం తిట్టుకున్నా, మరీ అంతగా తిట్టుకోలే. బట్ ఇప్పుడు ఆమె మీద పూల వర్షం కురిపిస్తున్నాం. ఎక్కడ చూసినా ఆమెనే. ఎందుకు? GST 18% ఒక సామాన్యుడు ఎట్లా కడతాడు? ఇప్పుడు దాన్ని కట్టడం వల్లనే ఒక సామాన్యుడు బార్డర్లో ఉన్న స్టేట్స్ అన్నీ ఇప్పుడు బతికినాయి దానివల్లనే. అది ఎందుకో మీకు కూడా తెలుసు, అది కూడా సర్క్యులేట్ అయింది. సో ఇక ట్యాక్స్ అని ఒక పదం వచ్చింది కాబట్టి దాన్ని డిఫైన్ చేద్దాం. ఇప్పుడు నువ్వు నేను కడుతున్న ట్యాక్స్ సంపాదిస్తున్నాం. మరి ఆర్మీ ఒక జవాన్ ఎందుకు కట్టాలి ట్యాక్స్? ఆలోచించండి ఒకసారి. నీ కోసం, నా కోసం, మన సొసైటీ కోసం. నీ పేరు తెలియదు, ఊరు తెలియదు, వర్గం తెలియదు, జాతి తెలియదు, మతం తెలియదు. అరే నీ కోసం నా కోసం ఆడ ఇట్లా ఈ మాట అనాలో అద్దో నాకు తెలియదు. కుక్క కన్నా విశ్వాసంగా ఆడ బార్డర్లో కాపలా కాస్తున్నాం. అయిన మీద ట్యాక్స్ వేసుడేంది? నాకు అర్థం కాదు. సో నేను చెప్పాల్సిందే, నో ట్యాక్స్ ఆన్ జవాన్ హ్యాష్ ట్రెండ్ అయిపోవాలి. ఎందుకు ఎందుకు ఇప్పుడు ఇస్తున్నామంటే, ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ కానీ, ఇండియన్ పారామిలిటరీ ఫోర్స్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కానీ, ఇండియన్ గవర్నమెంట్స్ కానీ మంచి హైలా హీట్ మీద ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ టాపిక్ని అక్కడ దాకా తీసుకెళ్ళినాం అనుకో, మనం ఎంతో కొంత ఫైనాన్షియల్గా వాళ్ళకు హెల్ప్ చేసినట్టు అవుతాం. సో అయినా దిక్కుమాల కాకుంటే జవాన్ మీద ట్యాక్స్ అయింది నాకు అర్థం కాదు. సో ఇది నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే, యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ పర్సన్, ఫస్ట్ థింగ్ ఐఎమ్ అన్ NCC క్యాడెట్. సెకండ్ థింగ్ ఐఎమ్ ఆల్సో అన్ డిఫెన్స్ ఆస్పిరెంట్. సో నా దాంట్లో కూడా బ్లడ్ బాయిల్ అనేది అవుతుంది కాబట్టి, లోపల ఇంకా బాయిల్ అవుతుంది కాబట్టి ఈ టైంకి నిద్ర పట్టక చేస్తున్న వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఏ సోషల్ మీడియా, ఇదేం గురించి మాట్లాడలే, నేను అందుకే చెప్పిన ఫస్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఏ ప్యాట్రియాటిజం, నీకు దేశభక్తి ఉంది, ఇఫ్ యూఆర్ ట్రూ భారతీయ యువత అనుకుంటే ఓపెన్ చేయి కెమెరా, నో ట్యాక్స్ ఆన్ జవాన్ మీద వీడియోది. నీకేమనిపిస్తుందో చెప్పు, కింద హ్యాష్ ట్యాగ్ పెట్టు, PMO నుంచి ప్రతి ఒక్కరిని ట్యాగ్ చేయి. నా హంబుల్ రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు షేర్ చేయండి, కామెంట్ చేయండి. నో ట్యాక్స్ ఆన్ జవాన్. జై భారత్.